అంతటా పచ్చదనం పరిఢవిల్లే విధంగా హరితహారంలో భాగంగా గత కేసీఆర్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మండలానికి ఒక బృహత్ పల్లె ప్రకృతి వనాల్ని ఏర్పాటు చేసింది. ఇప్పటికే గ్రామానికి ఒక పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటుతో పాటు ప్రతి మండలంలో బృహత్ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా 2021లో బృహత్ పల్లె ప్రకృతి వనం కొరకు మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని కర్ణమామిడి గ్రామ పంచాయతీ పరిధిలోని కొండపల్లి గ్రామ శివార్లో గల ఎలంపల్లి ముంపులో పోయిన 10 ఎకరాల్లో ప్రభుత్వ భూమిలో బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేయగా అందులో 30,000 నీడనిచ్చే మొక్కలతో పాటు పూలు పండ్లు ఔషధ మొక్కల్ని నాటడంతో ఇప్పుడు ఆ చెట్లు పెరిగి పెద్దగా అయినాయి. వివరాల్లోకి వెళ్తే కొండపల్లి గ్రామ శివార్లో 10 ఎకరాల ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు మండల పరిషత్ అధికారులకి బృహత్ పల్లె ప్రకృతి వనం కొరకు 2021 సంవత్సరంలో కేటాయించారు. అందులో అధికారులు చెట్లు నాటి వాటిని సంరక్షించి ఇప్పటికీ వాటిని పెద్ద వృక్షాలుగా తీర్చిదిద్దారు. ఇప్పుడు ముంపులో పోయిన భూమి కొరకు గడ్డం మల్లారెడ్డి, గడ్డం రాజేశ్వర్ రెడ్డి అనే ఇద్దరు ముంపు నిర్వాసితులు పెరిగిన చెట్లని శుక్రవారం నరికివేయడం మొదలుపెట్టారు. విషయం తెలుసుకున్న ఈజీఎస్ ఏపీఓ మల్లయ్య తన సిబ్బందితో కలిసి బృహత్ పల్లె ప్రకృతి వనంకి చేరుకొని చెట్లు నరికివేయడం ఆపివేశారు. కొంతసేపు ఏపీఓ మల్లయ్య, గడ్డం మల్లారెడ్డి, అతని కొడుకు మధుసూదన్ల మధ్య వాగ్వాదం నెలకొంది. మల్లారెడ్డి అతని కొడుకు మాట్లాడుతూ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ కొట్టె మహేందర్, మాజీ వైస్ ఎంపీపీ మందపల్లి శ్రీనివాస్, మాజీ ఉప సర్పంచ్ భర్త గడ్డం ముకుందారెడ్డిలు కావలసుకొని అప్పుడు ముంపులో పోయిన తమ భూమిలో మొక్కలు నాటారని ఆరోపిస్తూ ఇప్పుడు మేము అధికారంలో ఉన్నాం, మాది నడుస్తుంది అని చెప్పడంతో ఒక్కసారిగా ఏపీఓ ఆశ్చర్యపోయారు. తాము అధికారంలో ఉన్న అతనికే చెప్పితేనే చెట్లు నరికి వేయమన్నాడని, అందుకే మేము చేసుకుంటున్నామని గడ్డం మల్లారెడ్డి అధికారితో అనసాగాడు. దీంతో చేసేదేం లేక పై అధికారులు తెలియజేయాలని ఏపీఓ గడ్డం మల్లారెడ్డి అతని కొడుకు మధుసూదన్లకి చెప్పడంతో వాగ్వాదం సద్దుమణిగింది. అధికారులకి తెలియకుండా మళ్లీ చెట్లు నరికివేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చెట్లు నరికివేస్తున్న విషయం తెలుసుకున్న స్థానిక రిపోర్టర్ అక్కడికి చేరుకొని ఫోటోలు దించి గడ్డం మధుసూదన్ని ఇలా చెట్లు నరికివేయకూడదని అనడంతో అతను రిపోర్టర్తో మాట్లాడుతూ ఫోటోలు దించావా, ఇంకా దించుకో, అవసరమైతే గంటలో ట్రాక్టర్ బ్లేడ్ బండి చెట్లను అన్నీ దొబ్బిస్తా, అధికారంలో ఉన్నది మేము, ఎవరికి భయపడేది లేదు, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ దురుసుగా ప్రవర్తించాడు. ఈ సందర్భంగా ఏపీఓ మల్లయ్య మాట్లాడుతూ పై అధికారులకి దృష్టికి తీసుకువెళ్లి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇలా ఇష్టారాజ్యంగా చెట్లు నరకడంపై ప్రకృతి ప్రేమికులు గ్రామ ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమైంది. ఏపీఓ వెంట పంచాయతీ కార్యదర్శి వెంకటస్వామి, కారోబారి శ్రీనివాస్, ఉపాధి హామీ సిబ్బంది జ్యోతి తదితరులు ఉన్నారు. 100 ఎకరం ఉంది, కర్ణవాడి కాడ 100 ఎకరం ఉంది, పోయి చూస్తాంప మోకం మొత్తం అది పొలాలు దగ్గర పరంపు ల్యాండ్ అటు ప్లాట్లు ఎందుకు ఇంట్లో కావాల్సిన పొలం ఉన్నదా, గిరికూరు పొలం ఉన్నది కదా, ఈ పొలం అవతల ఎకరం వేయింది. మీ గవర్నమెంట్ ఈ అంటే ఇటు నీళ్ళు దూరని అవతల జంప్ అయిపోతుంది, అది ఎట్లా తీసుకున్నా లేదు. మల్లారెడ్డి ఇప్పుడు మనము 2021లో చేసినాం కదా. ఇప్పుడు మీరు ఆపితే మీది భూమి కరెక్ట్ మీరు కాదంటలే, మీరు ఏదో దౌర్జన్యంగా మేము తీసుకున్నది కాదు. ఇది మీది ల్యాండ్ ఇరిగేషన్లో పోయింది, ఇరిగేషన్ నుండి రెవెన్యూ వాళ్ళు మాకు హ్యాండ్ ఓవర్ చేసింది, అయితే గ్రామ పంచాయతీకి ఇచ్చింది. గ్రామ పంచాయతీ ద్వారా మొక్కలు పెట్టినాం. ఇప్పుడు 3 ఏళ్ళ తర్వాత వచ్చి మా భూమి అని మీరు కొడితే ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. మరి ఇప్పుడు అవతల దాంట్లో పెట్టిన మొలకలు ఇంత ఎత్తాయి, చుట్టూ కంపెనీకి బార్డర్ చేసుకున్నారు, దాని ఎట్లా చేసినారు, అదే వాళ్ళని అడిగి చేసేది. అది ఇప్పుడు ఇవతల అవతల పొలం చేసుకుంటారు చుట్టూ చూద్దాం, అది కూడా చూద్దాం, అది ఎట్లా చేసి అది కూడా చూద్దాం. ఇప్పుడు అవతల పోయిన భూములు పెద్ద పెద్ద మొక్కలు కొట్టుడు కరెక్ట్ కాదు కదా. మీరు ఎంతవరకు కరెక్ట్ చెప్పండి మీరు. ఇప్పుడు సరే, ఇప్పుడు మీ భూమి అని అంటే మీరు స్టార్టింగ్లోనే మీరు దాని గురించి దాహం బాగున్నారు, ఏం చేయమంటారు, మందు తీసే పట్టుకొని తాగితే తాగి సాగు అన్నారు. ఇప్పుడు స్టార్టింగ్ ఈ మొక్కలు పెట్టేటప్పుడే పెట్టనీయకపోనుంటారు కదా మీ భూమి అన్నప్పుడు. ఇప్పుడు 3 ఏళ్ళు అయిన తర్వాత మీరు ఇప్పుడు వచ్చి ఇక్కడ మాది భూమి అని కొడితే కరెక్టేనా, మీరే చెప్పండి. చెప్పండి బ్రదర్, మీరే చెప్పండి. ఇప్పుడు ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు మా నోటీసులకు తీసుకురావాలి కదా మీరు ఏదైనా చేయదలుచుకుంటే. ఇప్పుడు ఎందుకు అనవసరంగా న్యూసెన్స్ చేసుకోండి, ఎందుకు ఇది చెప్పండి.
ఇన్సూరెన్స్ కాదు సార్, దీనిలో మీకు ఏం లాభం ఉన్నది సార్? దీనిలో అరే ఇప్పుడు ఉన్న పొలాలోనికి పందులు అవి ఇవే కానీ గవర్నమెంట్ ఆదేశాలు, గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయినాము. ఇది ఇప్పుడు ఇక్కడ మేమేమన్నా ఉంటాం ఆఫీసర్లో మా కోసమా, మా సొంతం కోసమా, మాకైనా లాభమా దీంతో? చెప్పండి. గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతాం మేము, అంతేగాని ఇప్పుడు వ్యక్తిగతంగా మీకు మాకు కక్షలు ఏమన్నా ఉన్నాయి? ఇప్పుడు రెవెన్యూ వాళ్ళు అలాట్ చేసిన ల్యాండ్ ఇది, చెప్తా పేపర్స్ ఉన్నాయి, అట్లా వచ్చి చేసినాం తప్ప ఇది మా సొంతం కోసం మేము పట్టుకపో ఇక్కడ ఎవరైనా మా పిల్లలు ఆడుకుంటారా, మా కుటుంబ సభ్యులు ఎవరైనా వచ్చి ఇక్కడ దీన్ని చేస్తున్నారు? ఇప్పుడు ఇరిగేషన్ లో పోయింది కదా, ఇప్పుడు కాంపెన్సేషన్ తీసుకునేది కదా రెడ్డి సార్. ఇప్పుడు ఒకటి మీరు దీనికి కాంపెన్సేషన్ తీసుకున్నారా లేదా? నష్టపరిహారం మీకు ముట్టిందా లేదా? ముట్టింది. మరి ముట్టినాక మీ భూమి ఎట్లయితే చెప్పండి? ఇది లోకం అందదు కాదు రెడ్డి సార్, కరెక్టే. నేను దానికి యాక్సెప్ట్ చేస్తా, మీ బాధ నేను అర్థం చేసుకుంటా. ఏమో మీరు అన్నారు కరెక్టే, ఇంకా కూడా పోయింది ఉన్నది కదా సార్, అక్కడ చేయలేదు అంటే ఇది ఈ బీపీవీ పెట్టడానికి ఇక్కడ అనుకూలంగా ఉండే రెవెన్యూ వాళ్ళు అలాట్ చేసారు. కాదు, రెవెన్యూ వాళ్ళు ఎక్కడైతే అలాట్ చేసిందో అక్కడ ల్యాండ్ లో మేము ఈ లోకల్ లీడర్స్ కావాల్సుకొని ల్యాండ్ మాకేమన్నా కావాల్సుకొని పెట్టిందే ఇది. అనుకూలంగా ప్రతి విలేజ్ లో చూపిస్తాను, నేను కూడా చూపిస్తా. పోయిన కాదు, రెవెన్యూ వాళ్ళు ఇచ్చిన ఏదైతే ఉందో దాన్ని ఆధారంగా బేస్ చేసుకొని చేసిన ఒకసారి మీరు అట్లా ఇప్పుడు డ్యాములో వేయింది సార్, డ్యాములో వేయింది, డ్యాములో వేయిన భూమిని మేము 20 లక్షల భూమిని 1,80,000కి ఇచ్చినాము. 1,80,000కి ఇచ్చినప్పుడు అయితే మునుగుతూనే డ్యామ్ ఉన్నది 10 ఎకరాలు వేయింది, 1 ఎకరం కాదు, 10 ఎకరాలల్లా ఇది మిగిలింది. ఇది మునుగుతలేదు, కొస మునుగుతే మునుగంది చేసుకుంటాను. చేసుకుంటే గిన్నెలు వచ్చి పెట్టినారు, సరే పెట్టి మీదే అంటే మాదే, ఇడిచిపెడితే అన్ని చేస్తాం అన్నారు, ఏది చేయలేదు. నీదైనా ఇది కూడా చేస్తామని అన్నారు, ఏది చేయలేదు. లేదు ఇప్పుడు ఇంకా లేదా, ఇంకా ఎక్కడుంది? ఇంట్లోనే ఉన్నది, రోడ్ అవతల ఉన్నది, ఇటు ఉన్నది. రెడ్డి సార్ రోడ్ అవతల ఇయ్యాలి మాకు, ఈ రోడ్డు దాకానే ఇచ్చాను. రోడ్డు పక్క పాయింట్ అవతల బాధ కొలిసి తిరిగి మీరు లేదు నేను ఉన్నా, మొదటి నుండి ఉన్నా కానీ ఆ రోడ్ అవతల లేదు. మీరు అన్నట్టు అక్కడ అది ఉంది, 1 ఎకర్ ఉంది, అది వాస్తాను అనేది. అయితే ఇప్పుడు ఇట్లాంటి చెట్లు పెట్టినా అవి పోయినట్టు. అయితే ఇట్లాంటి ఎన్ని లేవు. ఇప్పుడు ఇట్లా చేసిండ్రు, డ్యాములో పెట్టడానికి ఏ కోర్టుకు ఏ చట్టం కాడికి పోయినా డ్యాములో చెట్లు పెట్టడానికి నీటి ప్రభావం. అయితే నేను ఇచ్చింది ఏమిటి, స్టోరేజ్ కోసం ఇచ్చిన, మీరు చెట్లు పెట్టడానికి ఇయ్యలేదు. గవర్న కాడ మీరు ఈ పార్క్ ఎట్లా చేయగలరు? ఇప్పుడు సగం ఇక్కడ వరకు వాటర్ వస్తే, ఇప్పుడు మేము కొడతానం కరెక్టే కానీ ఇక్కడ వరకు వర్షాకాలం మేము అవన్నీ బురదలో తిరిగి చూడలేదా మేము? అది అన్ని కదా, కొద్ది రోజులు వరద వచ్చినప్పుడు కొద్ది రోజులు పని ఆపి చేసినాం. కానీ ఇప్పుడు వృధానే కదా ఇది. వృధా కాదు, వృధా ఎందుకైతే చెప్పు అంటే మీరు లీగల్గా పోయి చేసుకోండి, మీకు మీది అనుకుంటే మీదని ప్రూఫ్ చేసుకోండి, మేము వదిలేసిపోతాం అంతే తప్ప. ఇప్పుడు రెవెన్యూ వాళ్ళు మాకు అలాట్మెంట్ ఉంది, ఆ రెవెన్యూ వాళ్ళు మాకు ఇచ్చింది, మేము 2021లో పెట్టినాం దీంట్లో మొక్కలు. పెట్టిన తర్వాత మీరు 3 ఏళ్ళ తర్వాత వచ్చేది మా భూమి అని మీరు ఇక్కడ కొట్టడం వల్ల అది కరెక్ట్ కాదు. మీరు మళ్ళీ ఒకసారి ఆలోచించుకొని దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఇట్లా చేయొద్దు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పనిచేసినాం. మీరు ఏమన్నా అట్లుంటే ప్రభుత్వం ద్వారా మీరు లీగల్గా ఏమన్నా ఉంటే మీరు పొండి, మీ భూమి మీరు అనిపించుకోండి, మేము వెళ్ళిపోతాం. మాకు అట్లా ఇన్స్ట్రక్షన్స్ వస్తే మేము వెళ్ళిపోతాం. అట్లా కానీ ఇదైతే ఇది కరెక్ట్ కాదు. ఇది రెడ్డి సార్ మీరు ఎందుకంటే ఒకటి మీరు ఇబ్బంది పడద్దు, మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు. ఇట్లా పెట్టచ్చా సార్? అరే పెట్టచ్చా అంటే ఇప్పుడు ప్రభుత్వం రెవెన్యూ వాళ్ళు అలాట్ చేసి వాళ్ళు చేసుడు కూడా అది అది కాదు, ఇక్కడ వీళ్ళు లోకల్ వాళ్ళు. అరే అది ఏం జరిగింది మాకు తెలియదు. అది మీరు పొలిటికల్గా చూడితే నేను దానికి సమాధానం చెప్పలేను. మాకైతే ఆధారాలు ఉన్నాయి, రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా మాకు పేపర్లు ఉన్నాయి, జిమ్మపత్రం ఇవి ఉన్నాయి, మొత్తం 10 ఎకరాలు ఉన్నాయి. 3 ఏళ్ళ తర్వాత వచ్చి నేను చెట్లు కొడతా అంటే మరి మాత్రం అది కరెక్ట్ కాదు. మరి ఏమన్నా యాక్షన్ గవర్నమెంట్ నుండి మాకు ఇన్స్ట్రక్షన్స్ వస్తే యాక్షన్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఇబ్బంది ఎందుకు అనవసరంగా? ఇది ఎంతవరకు కరెక్ట్? మీరు ఎడ్యుకేటెడ్గా మీరు ఆలోచించండి, చెప్పండి. పెట్టుడు ఎంతవరకు వాళ్ళు ఏదో పెట్టుడు ఎంతవరకు మీరు అప్పుడు ఏం చేయమంటాను? టిఆర్ఎస్ అధికార పార్టీ ఆయన చూసి మీరు అట్లా కావాల్సుకొని చేసారు సార్. ఇది ఇవో సార్ ఒక్కటి విషయం చెప్తే పట్టు, వాళ్ళు అప్పుడు వాళ్ళ అధికారంలో వాళ్ళు చేసిండ్రు, మేము అడిగినాము, ఇప్పుడు చేసుకోపోయి మనం చేసుకోపోయి అని వాళ్ళు మేము చేస్తాను. ఎవరు చేసుకోమన్నారు? ఎవరు చేసుకోమన్నారు? ఎవరు చేసుకోమన్నారు? మా అప్పుడు ఎవరు పెట్టమన్నారు, ఇప్పుడు మాకు మామూలుగా గట్టి చేసుకోమన్నారు. మిమ్మల్ని ఎవరు చేసుకోమన్నారు? మాది మేము చేసుకుంటాను. మీరు ఎట్లా ఇప్పుడు చేస్తే ఎట్లా?
ఇదైతే కరెక్ట్ కాదు రెడ్డి సార్. ఇది ఇప్పుడు మాకు ఎంత అవసరం ఉన్నా అంత ఇచ్చిండ్రు, అంత చేసినాం మేము. వాళ్ళు మీకు అవసరం ఉన్నంత ఇచ్చిర్రు. అవును, ఇప్పుడు మీరు అన్నట్టు ఇంకా 50 ఎకరాలు ఉంటుండవచ్చు, ఇంకేదైనా అవసరం ఉంటే అప్పుడు తీసుకుంటారు కదా. అది మాలాంటి అపోజిషన్ వాళ్ళతో భూములే ఇచ్చిర్రు మీకు అప్పుడు. ఇక అట్లా మీరు రాజకీయంగా మాడితే నేను ఏం మాట్లాడలేను దాని. కానీ అప్పుడు ఇచ్చిర్రు వాళ్ళే. ఇప్పుడు మీరు ఇంత గట్టిగా మీరు అట్నే చేసి అంటే మీరు అఫీషియల్గా తెచ్చుకోండి పర్మిషన్, ఇబ్బంది ఏం లేదు. మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉండి ఏమన్నా తెచ్చుకుంటే తెచ్చుకోండి, కానీ తెచ్చుకున్నాకనే ఏదన్నా చేయాలి. ఇక్కడ మీరు మాత్రం ఇందులో ఇట్లా కొట్టడం మాత్రం కరెక్ట్ కాదు. ఇది దయచేసి దానికైతే అట్లా ముందుకు వెళ్ళకండి. ఇప్పుడు మీరు ల్యాండ్కు కాంపన్సేషన్ ముట్టినాక కూడా మీరు ఇట్లా వచ్చి 3 ఏళ్ళ తర్వాత వచ్చి ఇట్లా చేస్తే ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. ముట్టినాక అందరు పంటలు చేసుకుంటారు కదా. అరే ఇది అవి అవసరం ఉన్నప్పుడు అవి తీసుకుంటారు రెడ్డి సాబ్. తీసుకుంటారు అవి ఎన్నడూ అవసరం ఉన్నప్పుడు అవి తీసుకుంటారు. ఏమున్నది గవర్నమెంట్కి అవసరం మెల్లమెల్లగా తీసుకుంటారు. మండలం మొత్తం మీద 16 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 16 గ్రామ పంచాయతీలలో ఎక్కడ జాగలేదా? గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ లేదా? అట్లా అంటే ఇప్పుడు రాపల్లిలో చేయలేదా? రాపల్లిలో ఉన్నాడు కదా ఎంపీపీ. రాపల్లిలో కూడా ఎంపీపీ ఇదంతా చేసింది. అది రాపల్లిలో కూడా చేసినాం కదా. చెయ్యనియలే వాళ్ళు, పూర్తి ఏం చేయలేదు అనుకుంటూ ఇదేగా అది దగ్గర 12,000 15,000 మొక్కలు పెట్టినా మనం. వాటికి కాదు లేదు సార్. ఇప్పుడు ఇదే కర్ణవాడి గ్రామ పంచాయతీలో గిట్ట ఇదే చెట్లు పెడితే కర్ణవాడి లూకుందిరా. మాది చిన్న విలేజ్. వీళ్ళు ఏం చేసినా ఏం లేదని ఆ ఎంపీపీ శ్రీనివాసును ఈ సర్పంచ్ మహేందరు, ఇప్పుడున్న మాజీ ఉప సర్పంచ్ ముకుందరెడ్డి వీళ్ళు కలిసి చేసారు. మాట్లాడడం ఇక్కడికి వచ్చి మాట్లాడమని ఎంపీపీని వాళ్ళు ఎప్పుడైనా నచ్చిండ్రా ఇక్కడికి? వాళ్ళు నివేదిక ఇస్తేనే ఇప్పుడు ఎంఆర్ఓ రెవెన్యూ వాళ్ళు తీసుకున్నారు కదా. ఇప్పుడు మేము కొడితేనే ఇది అంటారు. ఇప్పుడు పెట్టి కందుకని తీసిందని దొబ్బపో అంటే ఒక్కరు కూడా ఏ గీడికి అడుగు మీకు రెవెన్యూ వాళ్ళు ఇచ్చారు ల్యాండ్ పంట చేసి ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ అధికారులు ఇప్పుడు లోకల్ ఉన్న సర్పంచ్ వీళ్ళు చెప్తేనే కదా ఇక్కడ ల్యాండ్ ఉంది, ఇక్కడ మంచిగా ఉంది అని చెప్తేనే కదా మీకు రెవెన్యూ వాళ్ళు అప్ప చెప్పింది. అది మాకు తెలియదు, కానీ నేను అంత లోతుకు కాదు, కానీ అంత లోతుగా నేను పోదలుచుకోలేదు. జిల్లా కలెక్టర్ నుండి ఇన్స్ట్రక్షన్స్ సార్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు రెవెన్యూ వాళ్ళకి. ఈ బృహత్ పల్లె ప్రకృతి వనానికి ఇంత ల్యాండ్ ఇవ్వండి అని అన్నారు. వాళ్ళు మాకు ఎక్కడ సర్వే చేసిందా ఏం చేసిందా మాకు తెలియదు. ఇగో పలానా జీపీలో ఉన్నది, ఇక్కడ ఉన్నదని చూపెట్టిళ్ళు, మాకు మార్కింగ్ ఇచ్చి మేము వచ్చి పని చేసుకున్నాం అంతే తప్ప దాని వెనుక ఏం జరిగింది అనేది మేము ఎట్లా మాట్లాడతాం మొత్తం. ఇక అది మేము ఎట్లా మాట్లాడతాం చెప్పి. మందపల్లి శ్రీనివాస్ మంచిగా వీడియోది నేను మాట్లాడతాను. పార్క్ చేస్తే ఎక్కడన్నా గోదావరి దగ్గర మన నీళ్లు రాని కాడ చేస్తారు పార్కు. సగం పెట్టి మునుగుతుంది. కావాలంటే వర్షాకాలం వచ్చి ఇదే ఇట్నే ఉంటాం, వీడియోలు తీయండి మీరు. మొలుసుడు కాదు, మొలుసుడు పిచ్చి చెట్లు ఎన్నో మొలుతాయి, ఎన్నో మొలుతాయి పిచ్చి చెట్లు అవు సార్. మరి ఇప్పుడు ఎట్లా ఇచ్చారు పిచ్చి చెట్లు 8 ఎకరాలు. కానీ ఇప్పుడు ఇదైతే మాకు ఇచ్చిండ్రు రెవెన్యూ వాళ్ళు. మీరు ఏదైనా ఉంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇక్కడిది మన వాటర్ ఫ్లో ఎక్కువ ఉన్నది, ఇది మార్చాలి. మండలానికి ఒకటే కదా బృహత్ పల్లె ప్రకృతి వనం, మండలానికి ఒకటే. ఇక్కడ వాటర్ ప్రభావిత ప్రాంతం ఎక్కువ ఉన్నది, దీన్ని వేరే కాడికి షిఫ్ట్ చేద్దామని మీరు కూడా ఒకసారి పైనకి ఒకసారి పంపండి, ఒకసారి లేక రాయండి. ఈరోజు మన కర్ణమాడి గ్రామ పంచాయతీ హాజీపూర్ మండల్లో మనం 2021 సంవత్సరంలో బృహత్ పల్లె ప్రకృతి వనం చేయడం జరిగింది 10 ఎకరాల భూమిలో. అటు భూమి మరి రెవెన్యూ శాఖ ద్వారా మరి గ్రామ పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేయబడి జిమ్మ పత్రిక ద్వారా అన్ని పత్రాలతోటి మరి ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఉపాధి హామీ పథకంలో దాదాపు 35,000 మొక్కలు నాటడం జరిగింది 2021 సంవత్సరంలో. అయితే ఇప్పుడు అనుకోకుండా మరి ఈరోజు సంబంధిత గ్రామ పంచాయతీ అంటే కర్ణమామిడి గ్రామస్తులు మరి ఇటు బృహత్ పల్లె ప్రకృతి వనంలో చెట్లు నాటుతున్నారన్న విషయాన్ని తెలుసుకొని ఈరోజు మా గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్ కారాబార్ తోటి మేము ఇక్కడికి ఈ స్థలానికి రావడం జరిగింది. వచ్చిన సందర్భంలో ఇక్కడ సంబంధిత ఎవరైతే చెట్లు కొట్టుతున్నారో రైతులతోటి మాట్లాడి వాళ్ళకు చెప్పడం జరిగింది చెట్లు కొట్టడం ఆపేయాలని చెప్పి. ఒకవేళ చెట్లు మరి అదే విధంగా వాళ్ళు కంటిన్యూ చేసినట్లయితే మరి వారి మీద జిల్లా అధికారులకు తెలియపరిచేటి విషయాన్ని మరి వాళ్ళ సూచనల మేరకు ఆదేశాల మేరకు మరి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి కూడా వారికి కూడా రిక్వెస్టింగ్ మేనర్లో వాళ్ళకి తెలియజేయడం జరిగింది.
ఇంతటితో ఆ పని ఆపాలని చెప్పి వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది, కొట్టడం ఆపాలని చెప్పి. దీని తదుపరి ఈ నివేదికను గౌరవ జిల్లా అధికారులకు సమర్పించి మరి వారి ఆదేశ సూచనల మేరకు ఇక్కడ మరి దీనిపై తదుపరి చర్యలు తీసుకోవడానికి అది చేయడం జరుగుతుంది.